అదే రేవంత్ అన్న వచ్చిన క్షణంలోనే హ్మ్. అసెంబ్లీ సాక్షిగా డిఎస్పీ నల్లి మేడం గురించి మాట్లాడాడు. అవును. డిఎస్పీ నల్లి మేడం గురించి నేను బాగా వైరల్ చేసిన. అవును. నాకు ఎంతమంది దాని తర్వాతనే రియాక్ట్ అయ్యారు అందరూ. ఫోన్లు చేశారంటే మెయిన్ మీడియా నుంచి ఓకే. చాలా మంది ఫోన్ చేసి నెంబర్లు అడిగారు. కాంటాక్ట్ అయినా చేసినా చెప్పినా నల్లి మేడం కూడా నా పోస్ట్ షేర్ చేసుకొని అవును. ఇట్లా చెప్పింది. సో వెలుగులో తీసుకొచ్చినాము. నల్లి మేడంకు జరగాల్సిన న్యాయం జరిగింది. అవును. సో ఆమె ప్రపోజల్ ఏమి ఇచ్చింది అనేది మొన్న మనకు అనవసరం. అది అవును. ఆమె ఆధ్యాత్మికంగా పోతుంది కాబట్టి ఆమె ప్రభుత్వం గురించి ఎట్లా పోతుందో మనకు అనవసరం. కానీ ఒక మేడం అయితే గుర్తించింది కదా. మరి కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది ఎన్ని రోజులు? హ్మ్. ప్రభుత్వాన్ని అంటున్నాము, ఆయన పార్టీని మేము విమర్శిస్తలే ఉద్యమకారుడిగా. హ్మ్. సో మాకు ఆ టైంలో న్యాయం జరుగుతుందని ఎట్లా అనుకుంటాము? హ్మ్. సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మా హరీష్ అన్న, హ్మ్. నాకు ప్రాణాలు కాపాడిన మా హరీష్ అన్న, హ్మ్. నా కొడుకు విషయంలో స్పందించిన విధానం కావచ్చు, లేకపోతే సిద్దిపేటలో ఏ తెలంగాణ ఉద్యమకారుడు ఇప్పటి వరకు ఎదిగిన సందర్భాలు చూపిస్తావా? ఒక్క మా ఎర్రల సీననే. ఎందుకు ఎర్రల సీనన రెబల్, అవును. దళిత సామాజిక వర్గం చెందినవాడు ప్లస్ అంబేద్కరిస్ట్. అవును. రేపు నాకు ఎక్కడ ఎముడైతాడు మొగుడైతాడు అని చెప్పేసి అతన్ని ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏదో ఇచ్చేసి, కమిషన్ చైర్మన్, కమిషన్ చైర్మన్. కార్పొరేషన్ చైర్మన్ కూడా కాదు, జస్ట్ కమిషన్ చైర్మన్ ఉసులు పెట్టుకొని హోల్డ్ చేసుకున్నాడు. అవును. అదే ఇవ్వకపోతే ఎర్రల సీనన్ ఏమవుతుంది? అలా ఓ కాంగ్రెస్ నుంచి ఫైర్ బ్రాండ్ అయ్యాలా అదే సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది. అంతగా బలంగా ఎందుకు చెప్తా? బలమైన ఎర్రల సీనన్న అనేటోడు చిన్న వ్యక్తి కాదు కదా. ఎర్రల సీనన్న సామాజిక ఉద్యమాలు చేసట్లా, విద్యార్థి ఉద్యమాలు చేసట్లా, తెలంగాణ విద్యార్థి విభాగాన్ని స్థాపించిన వ్యక్తి కదా, ఉత్త వ్యక్తి కాదు కదా, మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. సో రేపు ఎఫెక్ట్ అవుతాడు. హరీష్ రావు సబ్జెక్ట్ కంటే ఎర్రల సీనన్న సబ్జెక్టు ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. రేపు ఎక్కడ నాకు ఎక్స్ అవుతారని చెప్పేసి పెట్టుకున్నాడు. అన్న, తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది. కొన్ని రోజులు మీ డ్యూటీ సస్పెండ్ అయిన తర్వాత మీరు ప్రభుత్వం మళ్ళీ తీసుకుంది. అయినా మిమ్మల్ని ఇప్పటికీ ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఎందుకు చేస్తా అంటే, ఏ విషయం అయినా శ్రీనివాస్ గారు మూకుముడిగా ఉన్నట్టే చెప్తారు. అది ప్రభుత్వానికైనా లేదంటే ప్రతిపక్షంలో ఉన్న ఎటువంటి అంశాలైనా కూడా ఉన్నట్టు చెప్తారు. ఇదే ఆయనకు పెద్ద తలకాయ నొప్పిగా మారిందని చెప్పి చాలామంది అంటుంటారు. వాస్తవం ఇది? అది మీరే చెప్పాలి. అది ఉన్నది చెప్తే ప్రెస్ అవుతుంది కానీ మైనస్ ఎట్లయితుంది? ఎవరికైతే అభద్రతా భావానికి గురైన వ్యక్తి, అవినీతి చేస్తున్న వ్యక్తులు ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వ లోపాలనే బయటికి చెప్పే ప్రయత్నం ఇబ్బందులు వస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు శాస్త్రీయబద్ధంగా హేతుబద్ధంగా ఆర్టికల్ 52H ప్రకారము శాస్త్రీయ దృక్పథంతో ప్రశ్నించవచ్చు అని భారత రాజ్యాంగమే చెప్తుంది. ఒకటి, మనకున్న రూల్స్ కావచ్చు, లేకపోతే మనకున్న చట్టాలు కావచ్చు, ఆర్థిక నేరాలకు పాల్పడే వ్యక్తులను కావచ్చు, లేకపోతే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వ్యక్తులను కావచ్చు, ఎంప్లాయీగా ప్రభుత్వ ఉద్యోగిగా నా యొక్క విభాగంలో, పోలీస్ యొక్క విభాగంలో నేను స్పందించకపోతే నువ్వు స్పందిస్తావా? ఇప్పుడు లోపం మాకు కనబడుతుంది, మీకు కనబడదు కదా. ఆపరేషన్ చేసేవానికి లోపల ఏమున్నది, ఏం చేస్తుంది, ఎట్లా సీజర్ చేయాలో మాకు తెలుస్తుంది. ఎందుకు ప్రశ్నించకూడదు? ప్రశ్నిస్తాము. ఏం ప్రశ్నిస్తున్నాము? నీ వ్యక్తిగతంగా ప్రశ్నిస్తున్నాం కదా. మీ యొక్క విధి నిర్వహణకు సంబంధించి మాట్లాడతాము. నువ్వు విధి నిర్వహణ కాకుండా నువ్వు వేరే రకంగా పోతుంది కదా, నీ యొక్క మార్గము వేరే రకంగా పోతున్నప్పుడు ప్రశ్నిస్తాము. ముక్కుసూటిగా ఉండడం అనేది, కేవలం ఒక కానిస్టేబుల్గా ఉన్న వ్యక్తి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ప్రభుత్వ అంశాలు మారిపోతాయని అనుకుంటాడా అన్న? కానిస్టేబుల్ అనేది నా వృత్తి కావచ్చు. కానిస్టేబుల్ కాకుండా నేను ఇట్లా మాట్లాడతా కదా. కానిస్టేబుల్ కాకముందు కూడా నేను విద్యార్థి విభాగాలలో పనిచేసిన. నేను ఏబీపీ స్టూడెంట్ను. హిందూ శాఖ జనరల్ సెక్రటరీ చేసిన. హిందూ శాఖ జనరల్ సెక్రటరీ నేను తీసుకోలే పోస్ట్. అది నా యొక్క ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థులలో వీడు రెవల్యూషన్ తీసుకొస్తుండు. ఇట్లుండాలి విద్యార్థి ఆర్ట్స్ అనేది. ఒక విద్యార్థి విభాగానికి జనరల్ సెక్రటరీ చేసేవాడు ఒక జనాలను కావచ్చు, లేకపోతే ఏబీపీ నుంచి ఒక అవేర్నెస్ అంటే ఒక మార్పుని ఈ విధంగా తీసుకురావాలని రాజమహేంద్రవరము 23వ మహాసభలప్పుడు నాకు వెంకయ్యనాయుడు సారు ఈయనకి ఏం పోస్ట్ ఇచ్చారంటే, ఏం పోస్ట్ లేదంటే అప్పటికప్పటికే జనరల్ సెక్రటరీ ఇచ్చారు వెంకయ్యనాయుడు సారు. వెంకయ్యనాయుడు సార్ అంటే ఎంత టాలెంట్ పర్సన్. అతని ముందు కూడా స్పీచ్ ఇస్తే అప్పటికప్పుడు ఇచ్చిన పోస్ట్ అది. నేను తీసుకోవాలి, నన్ను గుర్తించరు. అప్పుడు నేను కొన్ని సంస్కరణలు తీసుకొచ్చిన మా డిగ్రీ కాలేజ్కు. డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కొన్ని లైన్స్ క్రాస్ చేసి వెళ్ళొద్దు కదా. లైన్స్ క్రాస్ చేస్తలేనన్న. ఇప్పుడు ఉద్యోగం చేయకపోతే నేనన్నా నిజామాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు అన్న. ఫస్ట్ నన్ను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు? హైదరాబాద్లో రైల్వే వింగ్ ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ నుంచి నన్ను మళ్ళీ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు? సిరిసిల్ల అని చెప్పేసి పెట్టారు. కానీ అప్పుడప్పుడే చేశారు. మళ్ళీ ఇక్కడ ఉంటే కేటీఆర్కి ఎఫెక్ట్ అవుతారు అనుకున్నారో ఏమనుకున్నారో మళ్ళీ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు? నిజామాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. నిజామాబాద్ నుంచి అదే కేంద్రంగా ఎక్కడ ఆసిఫాబాద్, నల్గొండ, వరంగల్, ఎక్కడ హైదరాబాద్, నువ్వు ఎక్కడికో బోధాన్, ఇక దాదాపుగా 26 జిల్లాలు, ఇంకా 7 జిల్లాలు మిగిలినాయి. 7 జిల్లాలు కూడా ఇక అయిపోయింది. ఆ ప్రభుత్వం ఉంటే తిరుగుతుంది కావచ్చు కానీ అయిపోయింది. 33 జిల్లాలు తిరిగినా మొట్టమొదటి కానిస్టేబుల్ రికార్డు కొడదాం అనుకున్నా, అయిపోయింది. సరే, ఇవన్నీ పక్కకు పెట్టండి అన్న. నిజామాబాద్ కోయి నుంచి దాదాపుగా 4-5 అవార్డ్స్ కొట్టినా. ఉద్యోగం చేయకపోతేనే అట్లా అవుతుందా? ఉద్యోగం చేస్తూ
సామాజిక కార్యక్రమాలు అంటే నా యొక్క సామాజిక కార్యక్రమాలు అవును. 2009 బ్యాచ్ నుంచి నా యొక్క సామాజిక కార్యక్రమాలు చేసుకుంటున్నా. రెండవది ఈ చక్రధర్ గోన్తోటి అవునవును. కొద్దిగా సోపతాయి నుంచి అతను కూడా సామాజిక కార్యక్రమం చేస్తూ కొద్దిగా ప్లస్ అయి చేసుకుంటున్నాము. ఇది నీకు ఆపోజిట్ అని ఎట్లా అనుకుంటాం? ప్రభుత్వానికి ప్రభుత్వ విధానాలను లోపిస్తుంది, ప్రభుత్వ విధానం ప్రశ్నిస్తున్నా ఎట్లా అనుకుంటాం? అది అంటే మీరే చెప్తారు కదా గడిచిన గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేదు, లేదంటే ప్రజల్ని బానిసలు లెక్క చూసారని. మీరు ఒక స్వేచ్ఛ వాయువుల లాంటి ఒక మెసేజ్లు పంపుతున్నారు కాబట్టి వారికి ఇబ్బంది అనిపిస్తుంది. అవునన్నా, మారుతున్నా ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మారాలి. లేకపోతే మనము డైనోసార్ లేకపోతే రకరకాల జంతువులు అంతరించిపోయినప్పుడు అంతరించిపోతాం. ఇంకా ఈ పోలీస్ విధానము, ఇంకా బ్రిటిష్ మాన్యువల్స్ పట్టుకొని ఇంకా బ్రిటిష్ కాలం నాటి లెక్కనే ఉందా? మారుతున్న కాలానికి మారిందా మారలేదా? ఓకే. ఎంతో మంది సిన్సియర్ ఐపీఎస్ అధికారులు వచ్చారా? వికే సింగ్ సార్ ఉన్నాడు, వినయ్ కుమార్ సింగ్ సార్ ఉన్నాడు, అత్యంత హానెస్ట్ పర్సన్.